బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగిన ఏవియేషన్ షో సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. 5 రోజుల పాటు సాగిన ఇండియన్ ఏవియేషన్ షోలో మొదటి 3 రోజులు వ్యాపార కార్యకలాపాలు జరిగాయి. చివరి 2 రోజులు సందర్శకులను అనుమతించారు. ఈసారి ఏవియేషన్ షోలో బోయింగ్, ఎయిర్బస్, అటస్టీ వెస్టిలాండ్తో పాటు బాంబార్డియర్, ఎంబారియర్ లాంటి బిజినెస్ క్లాస్ విమానాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ముగిసిన ఇండియన్ ఏవియేషన్ షో 5 రోజుల పాటు దేశ విదేశీ విమానాల ప్రదర్శన, ఆకట్టుకున్న గగనతల విన్యాసాలు, 3వ రోజు నుంచి కనిపించని గొప్ప విమానాలు, సందర్శకులను నిరాశపరిచిన ఏవియేషన్ షో. గత 5 రోజులుగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన ఇండియన్ ఏవియేషన్ షో ముగిసింది. ఇక్కడకు ఆతిథ్యానికి వచ్చిన బ్రిటన్కు చెందిన మార్క్ జాఫ్రీ ఆధ్వర్యంలో చేసిన ఏరోబాటిక్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గాల్లో చక్కర్లు కొడుతూ, ఆకాశంలోకి నిట్ట నిలువుగా ఎగురుతూ, భూమి వైపు వేగంగా దూసుకొస్తూ 4 విమానాలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎయిర్బస్ ఆకాశంలో పైనుంచే ఓ 5 స్టార్ హోటల్ అనే చెప్పాలి. విమానం ఎక్కగానే ఆహ్లాదకరంగా రిసీవ్ చేసుకున్న ఎయిర్ హోస్టెస్, కంఫర్టబిలిటీకి సూపర్ కూల్ సీట్స్, ఎంటర్టైన్మెంట్ కి బెస్ట్ వీడియో విజన్, 3D సరౌండ్ సౌండ్ క్వాలిటీ, ఇవి ఈ ఎయిర్బస్ 350 ఫీచర్స్. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ఎయిర్బస్ ఏవియేషన్ షోలో అందరి మనసులు ఆకట్టుకుంది. ఎయిర్బస్ A380 ఈ డబుల్ డెక్కర్ విమానం లగ్జరీ హోటల్ను తలపించింది. ఆకాశంలోని నక్షత్రాల హోటల్ అంటే ఈ విమానానికి అతిశయోక్తి కాదేమో. హెల్దీ కోసం విమానంలోనే ఎంటర్టైన్మెంట్ షవర్స్ చూస్తే ఎవరైనా అదుర్స్ అనాల్సిందే. ఏవియేషన్ లో అసలు విమానాల కంటే డిస్ప్లే కోసం ఉంచిన డెమో విమానాలు ఇక్కడికి వచ్చే సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డెమో అంటే అవి కేవలం ఏవో బొమ్మ విమానాలు అనుకుంటే పొరపాటు. అందులోనూ ఎగరగలిగే సామర్థ్యం ఉన్న చిన్న ఇంజిన్ పవర్ కేపబుల్స్ ఉంటాయి. సేట్ విమానాల్ని పోలి ఉంటాయి కానీ ఎగరలేవంతే. ఈ విమానాలే బేగంపేట ఎయిర్ షోలో వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చివరి 2 రోజుల్లో ఎయిర్బస్ డబుల్ డెక్కర్లతో పాటు చాలా వరకు ఫ్లైట్స్ ఏవియేషన్ షోలో కనిపించకపోవడంతో సందర్శకులకు నిరాశ మిగిలింది. టికెట్ పెట్టి లోపలికి వెళ్లినా అరుదైన విమానాలు లేకపోవడం, ఉన్న వాటిని లోపలికి వెళ్లి చూసే వెసులుబాటు కల్పించకపోవడంతో వచ్చిన సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ లోపల ఎంట్రీ లేదు. ఎంట్రీ ఉంటే బాగుంటుండే. ఇక్కడ నుంచే చూడాలంట. ఎంట్రీ ఉంటే బాగుంటుండే, బట్ ఇట్ వాజ్ డిసప్పాయింట్మెంట్. 300 తీసుకొని ఇక్కడ దాకా నిల్వ చేస్తున్నాను. నేను వరంగల్ నుంచి వచ్చాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది చాలా వరకు లైక్ అన్ని ఏరోప్లేన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. కొంచెం వచ్చిన తర్వాత నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. చాలా బాగుంది. ఇంకా లోపలికి ఇంట్రెస్ట్ లేదు కదా, చాలా బాగుంది. లోపలికి ఎలా చేస్తే బాగుండేది. ఎక్కాలి అని పిల్లలు కూడా కొంచెం ఎక్కాలి అని ఫీల్ అవుతారు. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఎవ్రీథింగ్ ఓకే, బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం. లోపలికి పంపించుంటే ఇంకా బాగుండేది. బాగుంది షో. ఫ్లైట్స్ని చూడడం ఫస్ట్ టైం చాలా ఎక్సైటింగ్గా ఉంది. బట్ అక్కడికి లోపలికి పంపించుంటే ఇంకా బాగుండేది. ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది చూడాలని యాంగ్జైటీగా ఉండే. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ఏవియేషన్ షోకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ వేదిక కావడం విశేషం. అయితే 5వసారి నిర్వహించిన 5వసారి ఏర్పాటు చేసిన ఏవియేషన్ షో సందర్శకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సో
5 రోజుల పాటు కొనసాగిన ఇండియన్ ఏవియేషన్ షో నేటితో ముగిసింది. సో మొదటి 3 రోజులు బిజినెస్ ప్రమోటర్లకి అవకాశం కల్పించిన నిర్వాహకులు చివరి 2 రోజులు మాత్రం సామాన్య సందర్శకులకు అవకాశం కల్పించారు. ఎయిర్ షో విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నప్పటికీ కూడా వచ్చే సందర్శకులకు ఫ్లైట్ దగ్గరికి అలాగే లోపలికి అనుమతించకపోవడంతో కాస్త నిరాశగానే వెనుదిరిగారని చెప్పుకోవచ్చు. వీడియో శ్రీశీల్తో దిలీప్, సాక్షి, బేగంపేట్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్.